నమస్తే అండి. ఇవాళ మనం చేయబోయే వీడియోలో ఫస్ట్ చిన్న మిషన్, నార్మల్ మిషన్, మన ఇంట్లో హౌస్ పర్పస్ వాడుకునే మిషన్ ఏదైనా సరే, ఏ కంపెనీ అయినా సరే, ఒక ఉషానే కాదండి, ఏదైనా సరే మనకి మిషన్ అనేది ఇలా టైట్ అవుతున్నప్పుడు ఈ టైట్గా తగులుతుంది కదా, మనం తిరగట్లేదు కదా. ఈ తిరగనప్పుడు ఏంటంటే ఈ లోపల అనేది, ఇక్కడ లోపల అనేది థ్రెడ్ ఇరుక్కొని ఉంటుందండి. ఈ థ్రెడ్ ఇరుక్కోవడం వల్ల వచ్చే ప్రాబ్లమే ఈ మిషన్ టైట్ అవ్వడం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇది మనం ఎక్కడికో వెళ్ళి మెకానిక్ దాకా వెళ్ళి మనం చేయాల్సిన అవసరం లేదు, మనమే చేసుకోవచ్చు. ఒక చిన్న ట్రిప్ ద్వారా మీకు నేను చూపిస్తాను ఎలా చేసుకోవచ్చు అనేది కూడా. ఇక్కడ చూడండి, ఈ నీడిల్ అనేది పైకి ఉంచుకోండి. ఈ నీడిల్ అనేది ఎప్పుడైతే పైకి ఉంటుందో మనం ఇది ఇప్పటికి మనకు కుదురుతుంది. సో అందుకని ఫస్ట్ ఈ నీడిల్ పైకి ఉంచుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇది థ్రెడ్ ఆల్రెడీ చుట్టూ వేసింది, దీనికి కూడా ఇలా థ్రెడ్ ఉంది కదా. ఈ థ్రెడ్ ముందు భాగం తీసేయాలి, రిమూవ్ చేసిన తర్వాత ఇంకా లోపల వైపు కూడా మనకి థ్రెడ్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్నాయి కదా 2 స్క్రూస్ ఉంటాయి చూడండి, ఈ నీడిల్ అనేది పైకే ఉండాలండి. ఈ 2 స్క్రూస్ని మనం ఇలా తీసుకోవాలి. ఈజీగానే వస్తాయండి, పెద్ద టైట్ ఏముండవు. ఒక స్క్రూ తీసుకొని మనం చేసుకోవచ్చు. ఇలా అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం తిప్పితే మిషన్ ఫ్రీ అయింది. ఇందాక టైట్ ఉంది. మనం ఏం చేయాలి, ఇక్కడ దీని లోపల థ్రెడ్స్ అనేవి మనకి లోపల ఉంటాయి. ఈ లోపల థ్రెడ్స్ ఏం చేయాలంటే, దీన్ని జస్ట్ ఇలా రిమూవ్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఈ స్క్రూ తీస్తే, ఈ స్క్రూ తీసినంటే లోపల వైపు ఉన్న మీకు థ్రెడ్స్ కానీ ఏమున్నా సరే మీకు మిషన్ అనేది తిరగదండి. రెండులా తీసేసుకోండి. ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని ఈ డస్ట్, మనం దారాలు కానీ ఏమున్నా సరే మొత్తం క్లీన్ చేసుకోండి. మొత్తం క్లీన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది కూడా ఉంటుంది. ఇక్కడ కూడా డస్ట్ కానీ ఆయిల్ కానీ ఏమైనా ఉన్నా కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఇది పెట్టే విధానం కూడా వచ్చేసి ఒక సైడ్ నుంచి ఒక చిన్న గాడిలా కనిపిస్తుందండి. ఇది లోపల వైపుకి ఇలా ఉంటుంది, ఇది పై వైపు అండి. లోపల వైపుకి పై వైపు రివర్స్ వేయకూడదండి. ఇలా వేస్తే మళ్ళీ కుట్టు అనేది మనకి పడదు. ఇది రివర్స్ వేయటం అంటారు. ఇది కుట్టు పడదండి. ఈ కొమ్ములు అనేవి బయటకు రాదు. ఇది చూడండి, లోపల వైపుకి ఇలా మాత్రమే వేయాలి. ఇలా వేస్తేనే మనకి మిషన్ లోపల స్టిచ్చింగ్ పర్పస్కి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ స్క్రూ వల్ల మనం పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ పెట్టుకునే విధానం చాలా ఈజీగా పెట్టచ్చు. ఇది ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో మనకి మిషన్ ఫ్రీగా తిరుగుతుంది. ఇక మళ్ళీ పెట్టే విధానం చూడండి, మళ్ళీ మనం ఈ నీడిల్ అనేది పైకి ఉంచుకోవాలి. చూడండి, ఈ 2 సెట్ చేసుకోవాలి. ఈ స్క్రూ బిగించుకోవాలి. ఇది కరెక్ట్గా సెట్ కానప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకొని సెట్ అయిపోయింది. ఈ 2 స్క్రూస్ టైట్ చేసుకోండి. ఒక 2 డాట్స్ మిషన్ ఆయిల్ అంతే. ఇప్పుడు మిషన్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఈ థ్రెడ్ అనేది తీసేసుకోండి. ఈ థ్రెడ్ అనేది తీసేసుకొని మిషన్ అనేది అయిపోయింది. ఇందాక టైట్ ఉంది, ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది మిషన్. ఇప్పుడు చూడండి, థ్రెడ్ ఎత్తించుకొని కూడా మనం ఒకసారి ట్రై చేసుకున్నాం ఎలా ఉంటుంది. మిషన్కి మనకు థ్రెడ్ అనేది అసలు విరుక్కోకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిందలా, ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఈ 2 థ్రెడ్స్ అనేది ఇలా ఒక్కసారి వేలు ఉంచుకున్న తర్వాత ఇది ఒక్కసారి నీడిల్ దించుకున్నాక వదిలేయచ్చు. అప్పుడు మాత్రమే ఈ థ్రెడ్ అనేది మనకి లోపలికి వెళ్ళకుండా ఉంటుందండి. మనకి మిషన్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఎప్పుడు కూడా థ్రెడ్ ఇరుక్కోకుండా ఉండాలంటే స్టార్టింగ్లో 2 దారాలు పట్టుకొని కుట్టాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ
స్టిచ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి మిషన్కి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయండి. మా డ్రెస్ బాబూజీ కాంప్లెక్స్, షాప్ నెంబర్ 81, ఒంగోలు అండి. శ్రీదేవి ఉషా ఏజెన్సీస్ మా ఛానల్ పేరు. అమీర్ ఎస్ఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.